హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఎంతో హెల్దీ అయిన ఓట్స్ ఇన్స్టెంట్ దోశ అండి. చాలా టేస్టీగా, అసలు ఓట్స్ దోశ అని ఎవ్వరు నమ్మరు, అంత టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. జస్ట్ మనం ఒక 10 మినిట్స్కి ముందు ఓట్స్ అనేవి నానబెట్టుకోవాలండి వాటర్లో. మీరు ఏ ఓట్స్ తీసుకున్నా పర్వాలేదు. జస్ట్ 10 to 15 మినిట్స్ మనం వాటర్లో సోక్ చేసుకొని మిక్సీ పెట్టుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. నానబెట్టుకున్న ఓట్స్లో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా అంతా ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పెట్టి గ్రైండ్ చేసుకోవడమేనండి. కొంచెం ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ మనం ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా దోశ వేసేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా, క్విక్గా, జస్ట్ 15 మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఐరన్ తవ అయితే ఉల్లిపాయ రాయాలండి. నాది నాన్ స్టిక్కే కానీ బాగా పాతది అయిపోయింది కదా, అందుకే ఆయిల్ కొంచెం నెయ్యి 2 drops వేసుకుని ఉల్లిపాయ పాముకుంటే దోశ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది మనకి ఓట్స్ బ్యాటర్ అనేది పలుచగా ఉండాలండి. థిక్గా ఉంటే మాత్రం నోట్లో చుట్టుకుపోయినట్టు, అంటుకుపోయినట్టు ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో దోరగా కాల్చుకోవాలన్నమాట. చూడండి పేపర్ దోశలోకి ఎంత బాగా వచ్చినాయో. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ ఓట్స్ ఇన్స్టెంట్ దోశ రెడీ. ఇందులో చట్నీ కూడా మనకి వేపుడు శనగపప్పు ప్రోటీన్ కదండి. ఎటువంటి ఆయిల్ వేయకుండా జస్ట్ మిక్సీలో 2 పచ్చిమిర్చి, 1 ఎల్లుల్లిపాయ రేక అండ్ ఈ పొట్నాల పప్పు వేసి మిక్సీ పెట్టేసుకోవడమేనండి. ఉప్పు వేసుకుని, ఎటువంటి నూనె లేకుండా సూపర్ హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.